గుంటూరు మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్న ప్రత్యేక పోలీస్ బృందాలు కర్ణాటకలో ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. 15 రోజుల క్రితం గుంటూరులో పీజీ మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ లక్ష్మి తనను తీవ్రంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ లెటర్ రాసింది. మెడికో ఆత్మహత్య తరువాత లక్ష్మి పరారీలో ఉంది. ఆమెను అరెస్ట్ చేయాలంటూ మెడికల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, అధికారులు లక్ష్మిని కాపాడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇన్ని రోజులుగా కనీసం ఏటీఎం కార్డు, సెల్ ఫోన్ కూడా వాడకపోవడంతో ఆమె ఎక్కడున్నారో పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారిపోయింది. అయితే కేసు సీరియస్ దృష్ట్యా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలించాయి. చివరకు కర్ణాటకలో పట్టుకున్నారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, లక్ష్మి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నారు? ఆవిడని కర్ణాటకలో ఎవరి దగ్గర, ఎవరి ఇంట్లో పట్టుకున్నారు? దాదాపు 20 రోజుల అజ్ఞాతం తర్వాత ప్రొఫెసర్ లక్ష్మి పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలిసింది. కొద్దిసేపటి క్రితం కర్ణాటకలోని ప్రాంతంలో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. అయితే గత కొంతకాలంగా అంటే 20 రోజుల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లక్ష్మి ఏదైతే సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుందో, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. సంధ్యారాణిని తీవ్రంగా వేధించిందని, హింసించిందని, దీంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సంధ్యారాణి స్వయంగా చివరి క్షణాల్లో లెటర్ రాయటం, దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం కానీ తర్వాత పోలీసులు కానీ ఆమెపై అంటే ముద్దాయిగా ఆమెను ట్రీట్ చేయడం, ఆ తర్వాత ఆమె అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అనేక పర్యాయాలు గుంటూరు కోర్టులో కూడా ఆమె ముందస్తు బెయిల్కి అప్లై చేసింది. ఆ తర్వాత గుంటూరు కోర్టులో చుక్కెదురవటం, వెంటనే హైకోర్టుకు వెళ్ళటం. హైకోర్టు ఒక విషయం చెప్పాలంటే పోలీసులు ప్రశ్నించింది. దాదాపు 17 రోజులు కావస్తా ఉంటే ప్రొఫెసర్ లక్ష్మిని ఎందుకు మీరు అదుపులో తీసుకోలేకపోయారు, వివరణ ఇవ్వాలని చెప్పని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇన్ని రోజుల నుంచి తప్పించుకున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మి తనకి బెయిల్ రాదని పోలీసులు లొంగిపోయిందా, లేదంటే పోలీసుల ప్రయత్నం ఇంకా హైకోర్టు మందలింపుతో ఇంకా తీవ్రమైందా అనేది కూడా ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానం. ఏదైనప్పటికీ కూడా ఒక కీలకమైన కేసు సంధ్యారాణి కేసులో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లోనే అరెస్ట్ చూపే అవకాశం ఉంది. ఇప్పుడే కర్ణాటక నుంచి ఆమెని అదుపులోకి తీసుకొస్తున్నారో తెలుస్తా ఉంది. ఉన్నత అధికారులు కూడా అంటే ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అయితే రేపు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ప్రతిభ. అయితే కృష్ణ, ఆమెకు అసలు ఎవరెవరు సాయం చేశారు ఇన్ని రోజులు పోలీసులు కంటపడకుండా అనే విషయం ఏమైనా తెలిసిందా? అంటే సాయం విషయానికి వస్తే ఆమె క్లోజ్ సర్క్యూట్ లో ఉన్నటువంటి మనుషులతో పాటు పోలీస్ శాఖపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ మా శాఖలో మా పోలీసులే కొంతమంది ఆమె తప్పించుకోవడానికి సహాయపడుతున్నారని నాకు సమాచారం ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్తున్నారంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాల వ్యక్తుల దగ్గర నుండి, వర్గాల నుండి ఆమెకి సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అజ్ఞాతంలో ఉండటానికి అంటే ఒక ఏటీఎం కార్డు వాడకుండా, కనీసం ఆమె ఫోన్ వాడకుండా భార్య భర్త ఇద్దరు తప్పించుకోవడం, కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలో ఉండటం అంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మొత్తం కూడా వీళ్ళు ఫ్లైట్ లోనే వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు మాత్రం కారులో తిరిగినట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు అనఫిషియల్ గా చెప్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయాణ మార్గాలు ఎంచుకోవడం, తర్వాత ఎయిర్పోర్ట్ లో తిరగడం, ఇవన్నీ చేస్తారంటే పెద్ద ఎత్తున డబ్బులు ఉపయోగించాలి. వాటికి కనీసం ఏటీఎం కార్డులు వాడటం కానీ, లేదంటే వాళ్ళు వెళ్ళిన ప్రదేశంలో ఎవరో ఒకరు ఫోన్ చేయడం కానీ చేయాలి. అక్కడి నుంచి ఫోన్ చేసేటప్పుడు ఇన్కమింగ్ కాల్ డేటాను కూడా సేకరించాల్సిన పని ఉంటుంది. ఈ మొత్తాన్ని కొంతమంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది బడ వ్యక్తులు వీళ్ళంతా కూడా అజ్ఞాతంలో ఉండడానికి సపోర్ట్ చేశారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక 2 రోజుల క్రితం హరిబాబు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీంట్లో ఈ పాత్రలో మొత్తం అతను కీలకంగా వ్యవహరించాడని, తర్వాత దర్యాప్తు కూడా ఏ మాత్రం సహకరించకుండా నాకు తెలియదు అనే సమాచారం ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీస్ శాఖ అతని పాత్రపై పూర్తిగా దర్యాప్తు చేసింది. మొత్తంగా లక్ష్మి పరారీ అవడానికి అతను పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం చేశాడు, ఆర్థికంగా కూడా అనేటువంటి సమాచారం తెలుసుకున్న వాళ్ళు వెంటనే హరిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనకమాల ఎవరెవరు ఉన్నారనేది కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒక సాక్షాత్తు డీజీపీ స్థాయి అధికారి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి
ఆ కామెంట్లు చేశారంటే వాస్తవం, లేకపోతే అటువంటి కామెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆ వాస్తవంలో ఎవరెవరు ఉన్నారు, కేవలం పోలీస్ శాఖ ఉందా, ఇంకెవరన్నా ఉన్నారని కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అధికారులు భావిస్తా ఉన్నారు. ప్రతిపక్ష అయితే కృష్ణ, లక్ష్మి ఆచూకీ కనిపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేక ఆమె లొంగిపోయిందా? అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. అంటే ఇటు గత్యంతరం లేక ఇటు న్యాయస్థానాల్లో అటు జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ తప్పు ఎదురైన నేపథ్యంలో లక్ష్మి తనంతట తాను లొంగిపోవాలి. అయితే ఇది లొంగిపోయే క్రమంలో ఆమెకి ఎందుకు ఆ పూర్తి క్రెడిట్ ఆమెకు ఎందుకు ఇవ్వాలని పోలీస్ శాఖను కూడా కొంతమంది అధికారులు మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. అధికారులు మాట్లాడి నువ్వుగా లొంగిపోయి చేస్తే ఒక రకంగా ఉంటుంది, మేము అరెస్ట్ చేస్తే నిన్ను ఇంకోలాగా ట్రీట్ చేస్తాము అని మొత్తంగా 2-3 రోజుల నుంచి కూడా మాటలు నచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే గుంటూరుకు చెందినటువంటి ఉన్నతాధికారులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఓ పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన డీజీపీ స్థాయి అధికారి ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఒక రకమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ని రోజులు అసలు ఒక ప్రొఫెసర్ స్థాయి మనిషి తప్పించుకోవడం అనేది సమాజంలో కూడా, అంటే మనకి ఇంత టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే మన ప్రభుత్వం మీద అప్రదిష్టపడుతుంది, ఒక రకమైన మచ్చబడుతుంది అనేటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి, డీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అయితే మంచి ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అటు కోర్టులో కూడా ఆమెకు బెయిల్ రాకపోవడంతో ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. ఈ 2-3 రోజుల నుంచి చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక పక్కన డీజీపీ హెచ్చరించడం, మరో పక్కన హైకోర్టు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని మందలించడం. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 4 టీములను, అంటే గతంలో వేసిన 4 టీములు కాకుండా అదనంగా 4 టీములు వేయడం, వాళ్ళ అనుచరులను దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా ప్రశ్నించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కర్ణాటక నుంచి వాళ్ళని అరెస్ట్ తీసుకొస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కృష్ణ, ఇప్పటి వరకు మెడికా సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరిని విచారించారు? అంటే ప్రధానంగా ఆరోపణలు వస్తుంది మాత్రం లక్ష్మి మీద. ఆ అమ్మాయి సంధ్యారాణి కూడా ఎవరి మీద ఆరోపణ చేయలేదు, కేవలం ప్రొఫెసర్ లక్ష్మి నన్ను వేధించింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకుల్లో ఒకళ్ళకి ఈ పీజీ సీటు దక్కాల్సి ఉన్న నేపథ్యంలో వేరే ప్రాంతం నుంచి నేను రావడం, నాకు ఈ సీటు దక్కడం, మొత్తంగా నాపై కక్ష పెంచుకుందని ఆ సంధ్యారాణి తల్లిదండ్రులకు చెప్పడం, ఆ ఆరోపణలు మొత్తం కూడా మీడియాకి వాళ్ళు వివరించడం. ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే లక్ష్మీనే ప్రధాన ముద్దాయిగా పోలీసులు భావించారు. ఆమెపైనే ఆరోపణలు మొత్తం కూడా సంధించడం జరిగింది సంధ్యారాణి. అందుకే ప్రధానంగా ఆమె ఉంది. అయితే ఆమెను తప్పించే క్రమంలో ఒక వ్యక్తి సాయం చేశాడని హరిబాబు అనే వ్యక్తి మీద ప్రాథమికంగా ఆధారాలు లభించడం, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ నేపథ్యంలో రాజకీయ రంగు కూడా పొందుతుంది ఈ కేసు. అంటే ఇప్పుడు ఏదైతే సంధ్యారాణి తల్లిదండ్రులు ఉన్నారో గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, మా అమ్మాయిని ఈ విధంగా అరెస్ట్ చేసినటువంటి మనిషిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేసి ప్రశ్నించలేకపోతున్నారని వాళ్ళు అడగడం జరిగింది. నిన్న మొన్నట్లో కూడా అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను, అలాగే ప్రతిపక్ష నేత, ఆంధ్ర ప్రతిపక్ష నేత జగన్ కూడా సంధ్యారాణి తల్లిదండ్రులు కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇవ్వకూడదన్నటువంటి ఆలోచనతో కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా వస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రెజర్ వల్ల కావచ్చు, మొత్తంగా ఏదైనా కానీ పోలీసులు లక్ష్మిపై దృష్టి తీవ్రపరం చేశారు. గుంటూరుకి ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పుడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? అది అంటే ఈ రోజు ఉదయం అది సుమారు 11 ఆ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారని సమాచారం ఉంది. కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకురావాలి, బై రోడ్ తీసుకొస్తారా లేదంటే ఏదన్నా విమానంలో తీసుకొస్తారా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అధికారులు దాన్ని ప్రస్తుతానికైతే అఫీషియల్ గా చెప్పడం లేదు. ఈ రోజు సాయంత్రానికి గుంటూరు తీసుకొచ్చే అవకాశం ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఆమెను ప్రశ్నించి రేపు లేదంటే ఎల్లుండి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.